ఈడిప్పుడు అన్‌టచబిలిటీ, వుమెన్ రైట్స్, కాస్ట్ అని చెప్పి పాత విషయాలు బయటికి తీసి క్లాస్ పీకుతాడురా అయ్యా! అరే అజయ్‌గా, ఒకప్పుడు ఎవ్రీవన్ హాడ్ ఎ బ్యాడ్ స్టార్ట్ రా. ఇప్పుడు అదంతా రైట్ చేసేసుకున్నాం గదా! పాతవి గుర్తు చేసి ఎందుకు రెచ్చగొట్టే ప్రోగ్రామ్స్ పెడుతున్నావు అని మీరు అనుకోవచ్చు. బట్ ఈ పాడ్ యొక్క ముఖ్య ఉద్దేశం రెచ్చగొట్టడం కాదు. సడన్‌గా ఈ టాపిక్ మీద ఎందుకు పడ్డానంటే, రీసెంట్‌గా డాలస్‌లో నేను ఒక తమిళ్ రెస్టారెంట్‌కి టేక్ అవే తీసుకుందామని వెళ్ళా. ఓ 10 మినిట్స్ టైం పడుతుంది కూర్చోండి అంది రిసెప్షనిస్ట్. డాలస్ అంటే తెలుగోళ్ళే కదా, ఆ రిసెప్షనిస్ట్ కూడా తెలుగు అమ్మాయే. రీసెంట్గా వచ్చినట్టుంది. ఖాళీగా ఉండకుండా కొంచెం మాటలు కలిపా. ఏ కాలేజ్ అమ్మా అని. యుఎన్టీ అన్నా అని చెప్పింది. ఎక్కడి నుంచి అంటే వైజాగ్ అన్నా అంది. ఓ ఓకే. నువ్వు ఇలా మన దేశీ రెస్టారెంట్స్లో వర్క్ చేస్తే ఇక్కడికి మనోళ్ళే వస్తూ పోతూ ఉంటారు. అమెరికన్ కల్చర్కి నువ్వు అడాప్ట్ కావు. వాళ్ళ భాష వ్యవహారం అర్థం అవ్వాలంటే కొంచెం గ్యాస్ స్టేషన్స్లో లేకపోతే అమెరికన్ రెస్టారెంట్స్లో పనిచేయి. యూ విల్ లెర్న్ ఎ లాట్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు బాగా హెల్ప్ అయింది. ఇక్కడ మన తెలుగు వాళ్ళకి చాలా ఉన్నాయి అమెరికన్ రెస్టారెంట్స్, గ్యాస్ స్టేషన్స్, ట్రై చేయి అని ఒక ఫ్రీ అడ్వైస్ ఇచ్చా. తను దానికి రిప్లైగా, నేను అలా అనుకుని ట్రై చేశానన్నా, వాళ్ళు మీరు ఏ కాస్ట్ అని అడిగారు. నాకు వియర్డ్గా అనిపించింది, బట్ అవసరం నాది కదా, సో నేను ఇది అని చెప్తే మేము ఓన్లీ మా కాస్ట్ వాళ్ళకే ఇస్తామని అన్నారన్నా. ఇంతకీ వాళ్ళు ఏ కాస్ట్ అని అడిగితే డాలస్లో ఉన్న డామినేటింగ్ కాస్ట్ వాళ్ళే అన్నా అని అంది. నాకు అర్థమైంది. సి ఐ నో దిస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అండ్ స్టఫ్ అని, బట్ మనలో మనమాట చేసేదే పాకి పని, దాంట్లో కూడా మా కులపోడే కావాలి అని ఫీల్ అవుతున్నారు చూడు, అది కూడా అమెరికాలో. దట్స్ ఎ డిజాస్టర్. సరే పోనీ ఇది వదిలేద్దాం. ఇంతకంటే హైలైట్ చూసా. ఇది మ్యాట్రిమోనీలో ఒక యాడ్. పెళ్లి కొడుకు సర్టన్ కమ్యూనిటీ వాడు, హీ హ్యాస్ హెచ్ఐవి అండ్ లుకింగ్ ఫర్ ఎ గర్ల్. వాడు యాడ్లో ఏం మెన్షన్ చేశాడంటే, షీ హ్యాస్ టు బి స్ట్రిక్ట్లీ బీ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ అని పెట్టాడు. మనోళ్ళకి వేరే క్యాస్ట్ నుంచి హెచ్ఐవి లేనిది వచ్చినా మాకొద్దు అనే ఫీల్ నడుస్తుంది అంటే మనం ఇంకా ఎంత వెనకపడున్నాం. ఇవి చూశాకే నాకు ఇది రాయాలనిపించింది. సి, మనకి నా దేశం నా కుటుంబం అన్న ఫీలింగ్ ఉన్నట్టు నా కాస్ట్ అనే ఫీలింగ్ కూడా ఉండొచ్చేమో. మనుషులు బిలాంగింగ్ కోరుకుంటారు, తప్పులేదు. కానీ మేము గొప్ప, మీరు తక్కువ, మీ బ్లడ్ వేరు, మేము మీతో కలవం అనే ఫీలింగ్ ఉంది చూడు, దట్స్ వేర్ ఇట్ అన్నోస్ మీ. జీవితంలో పర్సనల్గా ఏమీ చించలేక, నేను ఏమీ పీకకపోయినా మా యాన్సిస్టర్స్ డిడ్ సమ్ గ్రేట్ షీట్ ఇన్ అవర్ కమ్యూనిటీ కాబట్టి వీఆర్ గ్రేట్, వీఆర్ హై ఎండ్ అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. అండ్ ఇందాక చెప్పిన సినారియోస్ అన్నీ మొన్న జరిగినవి, ఎప్పటివో కాదు. ఇప్పుడే ఇలా ఉంటే ఒకప్పుడు ఇంకెంత డిజాస్టర్గా ఉండేది. డిడ్ ఎనీవన్ రేజ్ ఎ వాయిస్? ఎవరికి కోపం రాలేదా అంటే ఒకడికి వచ్చింది కోపం. కోపం వచ్చి ఏం చేశాడు, అతను ఏం ఫేస్ చేశాడు అనేది చూస్తే ఇండియాలో సిచ్యువేషన్ ఎలా ఉండేది, అసలు వేర్ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్ అనే వాటిపైన క్లారిటీ, రియాలిటీ రెండు వచ్చేస్తాయి. ఓపిక్గా వినండి. సో 1891లో, ఏంటి 1891? ఇప్పుడు అంత బ్యాక్ వెళ్ళాలంటారా సార్? నెక్స్ట్ అంతకంటే బ్యాక్ వెళ్తాము. సో డిస్టర్బ్ చేయకుండా ఇది వినండి ఫస్ట్. సో 1891లో మధ్యప్రదేశ్ స్టేట్లో వెనకపడిన కమ్యూనిటీలో ఒకడు పుట్టాడు. ఆ పిల్లోడి నాన్న తాత అంతా బ్రిటిష్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు. సో ఆ రోజుల్లో ఇట్స్ ఎ డీసెంట్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నా చుట్టూ ఉన్న సొసైటీ మనోడికి అంటరానితనం అనేది ఒకటి ఉంది, నువ్వు అంటరాని వాడివి అని క్లియర్ కట్గా వాడికి ఎక్స్పీరియన్స్ చేపించేసింది. అంటే ఎలా ఉండేదంటే, ఆ ఇంట్లో మగాళ్ళందరికీ హెయిర్ కట్ ఆ ఇంటి లేడీసే చేసేవాళ్ళు. ఎందుకంటే సెలూన్ షాప్కి వెళ్తే బయటికి పోరా జాతి తక్కువ నా కొడక అని తరిమేసేవారు. దూర ప్రయాణాలు చేయడానికి ఎడ్ల బండి, గుర్రపు బండి మాట్లాడితే మీరు ఎవరు అని క్వశ్చన్ వచ్చేది. ఇంటి పేరుని బట్టి వాడి క్యాస్ట్ ఏంటో తెలిసిపోయేది. నీలాంటి వాడిని ఎక్కించుకొని మా బండిని అపవిత్రం చేయాలా మేము, బండి లేదేం లేదు అని దొబ్బేసేవారు. సో ఎక్కడికి వెళ్ళాలన్నా నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పిల్లోడికి ఎలా ఉండిందంటే, ప్రపంచం అంతా ఇలానే ఉంటుందేమో, ఇదే ఇక్కడి నార్మేమో అన్నట్టు అనుకునేవాడు. ఎందుకంటే వాడి వయసు అలాంటిది. ఇప్పుడు ఒక ఇంట్లో అమ్మా నాన్న ఎప్పుడూ కొట్టుకుంటూ పిల్లల్ని పెంచితే ఆ పిల్లోడు పేరెంట్స్ అందరూ ఇలానే కొట్టుకుంటారనుకుంటా, మనం మన పార్ట్నర్ పట్ల వైలెంట్గా ఉండడం నార్మల్ అయి ఉండొచ్చు అని అనుకుంటూ పెరుగుతాడు కదా, ఇది అలానే. కానీ ఇక్కడ అదృష్టం కొద్దీ మన పిల్లోడి ఫాదర్ ఆర్మీలో చేసి వచ్చినోడు, ప్రపంచం తెలిసినోడు కదా. సో ఈ డిస్క్రిమినేషన్ కరెక్ట్ కాదు అని ఆయనకు తెలుసు కాబట్టి జాతి పేరు చెప్పి ఇలా ట్రీట్ చేయడం తప్పు అని తన పిల్లలకి చెప్తూ వీళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి అని పిల్లల్ని స్కూల్కి పంపాడు. అక్కడికి వెళ్తే బెంచ్ మీద కూర్చోబెట్టడం పక్కకు పెట్టు, క్లాస్ రూమ్ బయట నుంచోబెట్టేవాళ్ళు. ఎందుకంటే వాడిది అన్టచబుల్ కమ్యూనిటీ కాబట్టి. లంచ్ టైంలో కూడా వాడు మూలకు వెళ్ళి తినాలి, టీచర్ దగ్గరికి వాడు వెళ్ళొద్దు, ఏదైనా దూరం నుంచే వినాలి, చెప్పాలి. దాహం అయితే వేరే పిల్లల్లాగా వెళ్ళి ట్యాప్ వాడద్దు. ఆ స్కూల్ పియోన్ని పిలిచి ట్యాప్ తిప్పండి అని రిక్వెస్ట్ చేసి దానికి తగలకుండా నీళ్లు చేతిలో పట్టుకొని తాగాలి. ఒక్కోసారి ఈ అంటరానోడితో నాకెందుకు లేనిపోయిన ఇంటరాక్షన్ అని పియోన్ తప్పించుకొని తిరిగేవాడు. అలా ఎన్నోసార్లు ఆ పిల్లోడు దాహంతోనే ఇంటికి వెళ్ళేవాడు. ఇలా స్కూల్ నుంచే డిస్క్రిమినేషన్ ఫేస్ చేయడం వల్ల వాడికి ఆడుకోవడానికి కానీ సొల్లేసుకోవడానికి కానీ ఫ్రెండ్స్ ఎవరు ఉండేవారు కాదు.
సో బుక్స్ని ఫ్రెండ్స్గా చేసేసుకున్నాడు. పుస్తకాల పురుగులా తయారాడు. హిస్ థర్స్ట్ ఫర్ నాలెడ్జ్ హ్యాస్ బిగాన్. స్కూల్ కంప్లీట్ చేయడమే ఎక్కువ ఇలాంటి దరిద్రమైన కండిషన్స్లో అని అనుకునే రోజుల్లో డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఆ ఊరి మహారాజు స్కాలర్షిప్ ఆఫర్ చేస్తే దాని ద్వారా కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో సీట్ తెచ్చుకున్నాడు. మొత్తానికి యూఎస్ఏలో ల్యాండ్ అయ్యాడు. అమ్మయ్యా, ఇక్కడ క్యాస్ట్ పిచ్ ఉండదు, నన్ను ఎవడూ డిస్క్రిమినేట్ చేసి చూడడు అని అనుకునే లోపే ఇక్కడ తెల్లోళ్ళందరూ వీడి నల్లజాతీయుడు అని కొత్త పంచాయతీ స్టార్ట్ చేశారు. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది మనోడికి. బట్ అట్లీస్ట్ అమెరికాలో మెరిటోక్రసీ ఉంది. అంటే నాలెడ్జ్ ఉన్నోడికి ప్రొఫెసర్స్ పెద్ద పీట వేస్తారు. సో మనోడు ఇదే ఛాన్స్ తీసుకొని విత్ ఇన్ 3 years ఆఫ్ టైంలో MA అండ్ PhD కంప్లీట్ చేశాడు. ఫర్ ఎనీవన్ హూ డోంట్ నో, 3 years అనేది ఒక మాస్టర్ డిగ్రీ చేయడానికి ఇచ్చే టైం. అంత టైంలోనే మనోడు 2 masters అండ్ PhD చేసేసాడు. అవి అయిపోగానే లాయర్ అవ్వడానికి లండన్లో బారిస్టర్గా ఎన్రోల్ అయ్యాడు. సైమల్టేనియస్లీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ద ప్రాబ్లమ్ విత్ ఇండియన్ రూపీ అండ్ ఇట్స్ సొల్యూషన్స్ అని చెప్పి డాక్టోరియల్ థీసిస్ రాశాడు. హీ వాజ్ లిటరల్లీ ద మోస్ట్ క్వాలిఫైడ్ గై ఫ్రమ్ ఇండియా ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఆల్సో ద ఫస్ట్ మ్యాన్ ఫ్రమ్ ఇండియా టు రిసీవ్ ఎ డాక్టరేట్ ఇన్ ఎకనామిక్స్. ఆయనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ జీనియస్ దట్ ఇండియా హ్యాస్ ఎవర్ ప్రొడ్యూస్డ్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. చదువు అంతా అయిపోయింది. తన క్వాలిఫికేషన్స్కి ఆబ్వియస్లీ ఇండియాలో మంచి జాబ్ వచ్చింది. రిటర్న్ వచ్చాడు. అకామిడేషన్ కోసం హోటల్కి వెళ్ళారు. సూటు బూటు చూసి ఎక్సైటెడ్గా రండి సార్ రండి, రూమ్ కావాలా అని ఆఫర్ చేశారు. అవును అని చెప్పి అక్కడ రిజిస్ట్రీలో పేరు ఎంటర్ చేసి ఇచ్చాడు. అది చూసిన రిసెప్షనిస్ట్, నువ్వు అంటచబులా అని చెప్పి రూమ్ లేదేం లేదు పోపో అని చెప్పి పంపించేశారు. ఇలా రోజంతా హోటళ్ళకి వెళ్ళడం, కాస్ట్ తెలుసుకొని బయటికి పంపడం, ఇదే అయింది పంచాయతీ. ఆయనకి తెలిసిన 2 ఆఫీస్ కొలీగ్స్ని కొన్ని డేస్ మీ ఇంట్లో స్టే చేయొచ్చా అని అడిగితే, బాబాయ్ నువ్వు వస్తే మా ఇంటికి పని వాళ్ళు ఎవరు రారా, ఇబ్బంది అవుతుంది అని ఒకడు. ఇంకొకడేమో, నాకు ప్రాబ్లం ఏం లేదు కానీ మా ఆవిడ బ్రాహ్మణ్, కొంచెం పట్టింపులు ఎక్కువ, నువ్వు వస్తే తన ఇంట్లో ఉండదురా అని అన్నారు. అన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయిపోగా అర్ధరాత్రి ఒక పార్సీ హోటల్ కనిపిస్తే, ఓకే వీళ్ళకి హిందూయిజంలో ఉన్నట్టు కాస్ట్ పంచాయతీ ఉండదు అనుకొని చెక్ ఇన్ అయ్యాడు. కానీ మనోడి అటైర్ చూడగానే వీడు పార్సీ కాదు హిందూ అని తెలుసుకొని దొబ్బేమన్నారు. వాళ్ళని బ్రతిమాలి ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి కన్విన్స్ చేస్తే ఒక స్టోర్ రూమ్లో ఎవరికీ కనిపించకుండా ఉండేటట్టు ప్లేస్ ఇచ్చారు. కష్టంగా ఉన్నా కూడా ఓన్లీ నైట్ పనుకోవడానికే కదా ఈ రూమ్ వాడేది, మార్నింగ్ అంతా ఆఫీస్లోనే సౌకర్యంగా గడిపేస్తా ఇంకా అని అనుకున్నాడు. ఆఫీస్కి వెళ్తే అందరూ అవాయిడ్ చేసేవాళ్ళు. ఆఖరికి ఆ ఆఫీస్ ప్యూన్ గార్డు కూడా ఫైల్స్ ఏమన్నా ఉంటే చేతికి ఇవ్వకుండా టేబుల్ మీద పెట్టేవాడు. వాటర్ కూడా సపరేట్గా పెట్టేవాళ్ళు. చీ దీనమ్మ, ఆఫీస్లో ఇజ్జత్ లేదు, ఉంటున్న హోటల్లో లేదు, సొసైటీలో లేదు. పోనీ ఓన్లీ హిందూసే ఇలా ట్రీట్ చేస్తున్నారా అంటే వేరే రిలీజియన్స్ లైక్ పార్సీ అండ్ ముస్లిమ్స్ కూడా అన్టచబుల్స్గానే ట్రీట్ చేస్తున్నారు. ఆల్ దిస్ ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఏ హయ్యర్ అఫీషియల్ అండ్ బీయింగ్ ఏ హైలీ క్వాలిఫైడ్ గై. నాకే ఇలా ఉంటే అసలు చదువు సంధ్యలు లేని వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుంది. అర్హత అధికారం ఉంటే సరిపోదు, దీనికి చట్టం తీసుకొని రావాలి అని హీ స్టార్టెడ్ ద ఫైట్. దేశమంతటా బయట నుండి వచ్చిన బ్రిటిష్ వాడి 200 ఏళ్ల బానిసత్వం నుంచి ఫ్రీడమ్ కావాలి అని ఫైట్ చేస్తుంటే, మనోడు భారతీయుల దగ్గర కులం పేరుతో 1000 ఏళ్లుగా నడుస్తున్న బానిసత్వం నుంచి ఫ్రీడమ్ కావాలి అని ఫైట్ చేస్తున్నాడు. విచ్ ఈస్ వే మోర్ బిగ్గర్ అండ్ ఏ హార్డర్ ఫైట్. బట్ యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్, వేర్ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? ఐ మీన్ వీళ్ళు అంటరాని వాళ్ళు, వాళ్ళు అంటుకోవాల్సిన వాళ్ళు అని ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి వచ్చింది? అసలు కులాలు ఎవరు పెట్టారు అని అంటే, ప్రతి రిలీజియన్కి ఒక బుక్ ఉంటుంది, వాళ్ళ వాళ్ళ మతానికి తగ్గట్టు ఏమేం ఫాలో అవ్వాలి అని చెప్పేది. లైక్ బైబిల్, ఖురాన్ లాగా హిందువులకి వేదాలు ఉన్నాయి. బట్ దట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ థింగ్ టు అండర్స్టాండ్ ఫర్ ఎ లేమ్యాన్. ఇఫ్ పీపుల్ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఇట్, ఆ రిలీజియన్ ఫేడ్ అవుట్ అయిపోతుంది కదా. సో మను అనే ఒక స్వామీజీ సింప్లిఫై చేస్తూ మను ధర్మం అని ఇంకో బుక్ రాశాడు 2nd centuryలో. టైం గడిచే కొద్దీ దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఇంటర్ప్రేట్ చేస్తూ మనుస్మృతి అనే పేరుతో అది సర్క్యులేట్ అయింది బాగా. అసలు ఇందులో ఏముంటుందయ్యా అంటే, సొసైటీ ఫంక్షన్ అవ్వడానికి మనుషులని కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఆ కేటగిరీస్ ఏంటి? ఒక్కో కేటగిరీ వాళ్ళు ఏం పనులు చేయాలి, ఏం తినాలి, ఎలా బతకాలి, లేడీస్ని ఎలా ట్రీట్ చేయాలి, పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎవ్రీథింగ్, హూ, వాట్, వేర్, వై అన్నీ రాసి ఉంటాయి ఈ బుక్లో. ఈవెన్ బాత్రూమ్కి ఎలా పోవాలి అని కూడా ఉందంటే అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ లిటరల్లీ ఏ గైడ్ బుక్ టు హౌ పీపుల్ యూస్ టు లివ్ ఆర్ ఫోర్స్ టు లివ్ బ్యాక్ ఇన్ ద డే. టెక్నికల్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మామూలుగానే అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆర్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్. అక్కడ చెప్పేది ఒకటి, మనకు అర్థమయ్యేది ఒకటి, దాన్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పేది ఇంకోటి. ఈ మనుస్మృతి బుక్ కూడా అలానే అయిందేమో అని సాంస్క్రిట్ టు తెలుగుది అండ్ సాంస్క్రిట్ టు హిందీది కూడా చూసా. 2 ట్రాన్స్లేషన్స్లో చాలా వరకు సేమ్గా ఉన్నాయంటే దోస్ రూల్స్ వేర్ నాట్ బీయింగ్ మిస్అండర్స్టూడ్ అనే కదా. సో అలా కామన్గా ఉన్న కొన్ని హైలైట్స్ చెప్తా అండ్ చూపిస్తా, మళ్ళీ నువ్వు ఒక వర్జనే చదివావు అని అనకుండా ఉంటుంది. అండ్ ఆల్సో వీడు హిందూయిజంని అటాక్ చేస్తున్నాడు అని ఫీల్ కాకండి.
మన దరిద్రాలు వేరే అన్ని రిలీజియన్స్కి కూడా కామన్గా ఉన్నాయి, పేర్లు వేరున్నాయి అంతే. అవి కూడా చూపిస్తా. ఇక్కడ అందరి బిద్దలకి సొట్టలున్నాయి, వరి కాకండి. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, అకార్డింగ్ టు మనుస్మృతి మనుషుల్లో 4 వర్ణాలున్నాయి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్రులు. కొంతమంది అంటారు కదా, మనిషి పుట్టుకని బట్టి కాదు చేసే పనిని బట్టి, గుణాన్ని బట్టి కాస్ట్ డిసైడ్ చేసేవాళ్ళని. కానీ బుక్లో ఏముంది? మగపిల్లోడు పుట్టగానే వాడి జాతి ఏంటో తెలిసేలా జాతకర్మ చేయించాలి, పుట్టిన 10వ రోజు తర్వాత నామకరణం చేయాలి అని. ఆ పేరు కూడా వాళ్ళ జాతి ఏంటో తెలిపేలా పెట్టాలి. బ్రాహ్మణుడైతే శర్మ అని, క్షత్రియుడైతే వర్మ అని, వైశ్యుడైతే వసు అని, శూద్రుడైతే దాస్యభావం తెలిపేలా పేర్లు ఉండాలని చెప్తుంది. శూద్రుడు మెజారిటీగా ఉండే రాజ్యంలో నివసించకూడదు. తర్వాత శూద్రులకి జ్ఞానోపదేశం చేయకూడదు, ధర్మ విషయాలని చెప్పకూడదు, వాడి దగ్గర వ్రతాలు చేయకూడదు, వాళ్ళ ముందు వేదాలు చదవకూడదు. ఒకవేళ ఏ బ్రాహ్మణుడైనా ఇలా చేస్తే అతను అసంవృత్తం అనే నరకానికి పోతాడు. ఒకవేళ శూద్రుడే ధర్మాలు నేర్చుకొని ఎవరికైనా ఉపదేశిస్తే వాడి నోట్లో చెవుల్లో మండుతున్న నూనె పోయాలి. అంటే ఎవడూ వీళ్ళకి చదువు చెప్పొద్దు, వాళ్ళు కూడా చదువుకోవాలి అని అనుకోవద్దు అని పెట్టిన రూల్స్ ఇవి. ఇలా చేస్తే వెనకబడగా ఏమవుతారు మరి? ఆల్సో న్యాయంగా ఉండే శూద్రులు నెలకి ఒకసారి గుండు చేయించుకోవాలి. అండ్ బ్రాహ్మణులు వదిలేసిన లేక తినిపడేసిన వాటిని తినాలి. ఒక్కోసారి అప్పర్ కాస్ట్లో పుట్టిన వాళ్ళకు కూడా టైం బ్యాడ్ అయితే పావర్టీకి వెళ్తారు. అలాంటి టైంలో వాళ్ళు ఎటువంటి లేబర్ పని చేయకూడదు. ఏ అప్పర్ కాస్ట్ వాడు వేరే అప్పర్ కాస్ట్ దగ్గర కింద జాతి వాళ్ళు చేసే పనులు చెయ్యకూడదు. శూద్రుడు పుట్టిందే సేవలు చేయడానికి కాబట్టి వాడికి కానీ వాడి యజమానికి కానీ ఇష్టమున్నా లేకున్నా వాడితో ఆ పనులు చేయించుకోవచ్చు. ఇదే వాడి ధర్మము. వీళ్ళేం పని చేసి ఎంత సంపాదించినా ఆ యజమానియే వాడుకోవచ్చు. వైశ్యులు, శూద్రులు ఎంత దరిద్రంలో ఉన్నా వాళ్ళు పనులు చేయాల్సిందే. ఇలా వాళ్ళు సేవ చేయటం వల్ల స్వర్గప్రాప్తి పొందుతారు. అంతేకాక వచ్చే జన్మలో అప్పర్ కాస్ట్లో పుడతారు. ఇలా అప్రెస్ చేస్తూ ఉంటే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు తిరగబడతాడు. కాబట్టి ఆడికి పనిష్మెంట్స్ ఇచ్చే విషయం పైన ఈ బుక్లో ఏముందో చూద్దాం. శూద్రుడు తనకంటే పెద్ద కులం వాళ్ళని ఏ బాడీ పార్ట్తో అయితే ఇన్సల్ట్ చేస్తాడో ఆ బాడీ పార్ట్ తీసేయాలి. అంటే నోటితో తిడితే నాలుకని తీసేయాలి, అప్పర్ కాస్టోడి మీద ఉంచితే పెదాలు కట్ చేయాలి, చేత్తో కొడితే చెయ్యి కట్ చేసేయాలి. బ్రాహ్మణుడి దగ్గర శూద్రుడు అపానవాయువు అంటే పిత్తినా కూడా ముడ్డి కోసేయాలి అని ఉంది. ఇంత సివియర్గా ఉన్నాయి పనిష్మెంట్స్. మరి పెద్ద కులపోళ్ళు అన్యాయంగా శూద్రులకి ఏమన్నా చేస్తే మరి వాళ్ళని ఏం చేయాలి? అది కనబడలేదు బుక్లో. సో బేసిక్గా ఇది స్లేవరీని డిక్టేట్ చేస్తుంది. అండ్ ఇంకోటి, ఇది బాగుంటుంది, ఏ కాస్ట్ వాళ్ళు ఏ కాస్ట్ వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అనేది. ఐ థింక్ ఎన్నో జనరేషన్స్గా రిలేషన్షిప్స్లో బ్రేకప్స్కి కారణమవుతున్న మేజర్ రీజన్కి బీజం, అకార్డింగ్ టు దిస్ బుక్, బ్రాహ్మణ క్షత్రియులు ఉన్న 4 వర్ణాల వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. వైశ్యుడు మాత్రం వాడి సొంత కాస్ట్ ఆర్ శూద్రులను చేసుకోవచ్చు. శూద్రుడు మాత్రం వాడి జాతికి సంబంధించిన వాళ్ళనే చేసుకోవాలి. ఎవరైనా తమ కంటే తక్కువ కులంలో పుట్టిన ఆడపిల్లను పెళ్లి చేసుకుంటే వారి సంతానంతో పాటు వాళ్ళ మొత్తం కులాన్ని కూడా చెడగొట్టుకుంటారు. ముఖ్యంగా బ్రాహ్మిన్స్ శూద్రులను చేసుకుంటే వాడు బ్రాహ్మినే కాదు, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా లేదు. వారికి పుట్టే పిల్లలు ఏ వర్ణానికి చెందుతారో చార్ట్ కూడా ఉంది. ఈ విషయాన్ని ఆత్రి మహర్షి, గౌతమ మహర్షి, భృగు మహర్షి కూడా వివరించారంట. అది భయ్యా మ్యాటర్. కొంతమంది అనొచ్చు, ఈ బుక్కులోనే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని కూడా ఉంది, అలాంటి మంచి పాయింట్స్ కూడా చెప్పు అని. ఎస్, ఈ బుక్కులో ఆడవాళ్ళు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు నిలుస్తారు అని చెప్పారు. కాకపోతే పూజ అంటే రెస్పెక్ట్, ఈక్వాలిటీ ఆర్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ కాదు. పూజ అంటే స్త్రీలకు ఆభరణాలు, భోజనము, వస్త్రాలు ఇవి ఇచ్చి సంతోషపెట్టడం, గుడిలో దేవతలాగా ఇంట్లోనే కూర్చోబెట్టడం. మరి ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ సంగతి ఏంటి అంటే, వాళ్ళకి భర్త సేవయే ఎడ్యుకేషన్ లాంటిది. ఆమె చేసే ఇంటి పనులే హోమం లాంటిది. స్త్రీ తన సొంత ఇంట్లో అయినా సొంత నిర్ణయాలు తీసుకొని ఏమీ చేయకూడదు. ఆమె ఎప్పుడూ మగాడి గ్రిప్లో ఉండాలి. చిన్నప్పుడు తండ్రి రక్షణలో, పెళ్ళయ్యాక భర్త రక్షణలో, ముసల్దయ్యాక పిల్లల రక్షణలో ఉండాలి. ఎందుకంటే అలంకారాలు కోరుకోవడం, కామక్రోధాలు, కపట స్వభావం, ద్రోహం చేయాలి అనే భావన లాంటివి లేడీస్కి న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ కనుక మగాడు వాళ్ళని కాపాడుకోవడానికి కష్టపడాలంట. ఒకవేళ భర్త ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం భార్యకి ఇష్టం లేకపోతే తన కోపం తగ్గే వరకు హౌస్ అరెస్ట్ చేసి ఉంచాలి, లేకపోతే పుట్టింట్లో వదిలేసి వచ్చేయాలి. ఆడవాళ్ళు క్షేత్రం లాంటివారు, పురుషుడు బీజం లాంటివాడు. ఇద్దరూ కలిస్తేనే ప్రాణి పుట్టుక వస్తుంది అని ఉంది. క్షేత్రము అంటే స్థలం, ల్యాండ్. ఇష్టం వచ్చినట్టు దున్నుకోండి, విత్తనాలు జల్లండి, భర్తకి సంతానం ఇచ్చి ఆడవాళ్ళు గౌరవాన్ని పొందండి అని. సో మీ పర్పస్ ఏంటి? జస్ట్ పిల్లల్ని కనండి, ఇల్లు చూసుకోండి, అంతేగాని కథలు పడకండి.
అండ్ భార్యతో కలిసి భర్త భోజనం చెయ్యకూడదు. భార్య, పిల్లలు, పనోళ్ళు ఎవరైనా తప్పు చేస్తే తాడుతో కానీ బెత్తంతో కానీ బాడీ వెనక కొట్టాలి, నెత్తి మీద కొట్టద్దు. ఇట్స్ ఎ జెంటల్ డిసిప్లిన్. అండ్ డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినది కూడా రూల్ ఉంది. సేమ్ ఎగ్జాంపుల్స్ ఇస్లాం అండ్ క్రిస్టియన్ బుక్స్లో కూడా ఉన్నాయి. స్క్రీన్లో చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ చూసాక అనిపిస్తుంది బాబాయ్, ఈ బుక్స్ సగం అప్పట్లో ఉన్న ఆండ్రూ టేట్ లాంటి రాశాడేమో అని. వాడు కూడా ఇవే లాజిక్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చెప్తూ ఉంటాడు. ఐ లవ్ ఉమెన్, ఐ వాంట్ టు ప్రొవైడ్ ఫర్ దెమ్, ఆల్ ఐ వాంట్ మై ఉమెన్ టు డూ దిస్, జస్ట్ యు కుక్, యు క్లీన్, యు సక్ అండ్ షట్ ద ఫక్ అప్ అని. బేసికల్లీ వివక్షతని, పేట్రియార్కీని నార్మలైజ్ చేయడానికి వేసిన మొదటి మెట్లు ఇవి. సో ఇలా స్టార్ట్ అయింది. ధర్మో రక్షతి రక్షితః అని అనుకుంటాం, కానీ ధర్మం చూస్తే ఇలా ఉంది. నేనేమి బ్రాహ్మిన్స్ పైన హేట్రెడ్ పెంచడానికో మన ధర్మం బాగాలేదు అని చెప్పడానికో ఇది చెప్పట్లేదు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మాత్రమే చెప్తున్నాను. యాజ్ ఎ సెట్ బిఫోర్, ట్రాన్స్లేషన్లో ఒరిజినల్ మీనింగ్ లూజ్ అయిందేమో, ఎవరికి తెలుసు. ఇన్ఫ్యాక్ట్ నేను నా బ్రాహ్మిన్ ఫ్రెండ్స్ని, పౌరోహిత్యంలో ఉన్న వాళ్ళని అడిగా ఈ బుక్ గురించి. వాళ్ళు నాకు చెప్పారు, నానా నీకు నిజంగా హిందూ ధర్మం తెలుసుకోవాలి అంటే వేదాస్ చదవాలి. ఈ మనుస్మృతి అనేది ఇన్వేజన్ స్టార్ట్ అవుతున్నప్పుడు 17th సెంచరీలో బ్రాహ్మిన్స్ తమని తాము కాపాడుకోవడానికి, వాళ్ళ అథారిటీ చూయించుకోవడానికి ఇష్టం వచ్చినట్టు చేసిన ఇంటర్ప్రిటేషన్స్. ఇన్ఫ్యాక్ట్ బుక్స్లో ఎంత రాసినా ఒక్కోసారి ప్రయోజనం ఉండదు. జనాల్లోకి వెళ్ళాలంటే కథలు కావాలి. అందుకే రాముడు శంభూక అనే ఒక శూద్రుణ్ణి జస్ట్ తపస్సు చేస్తున్నాడని చంపేశాడు అని రామాయణంలో లేని కథని నాటకాలుగా వేసి చూయించేవారు. దట్ స్టోరీ వాజ్ రిటర్న్ బై భవభూతి ఇన్ 8th century. ఇప్పట్లో సినిమాల్లో చూపించి ప్రొపగాండా పాస్ చేసినట్టు అప్పట్లో నాటకాలు, కథలు నడిచాయి. ఇవేమీ తెలియని జనం ఇది వాల్మీకి రామాయణంలో ఉంది, రాముడే శూద్రులను చంపేస్తే మనమెంత అని ఇంకా గట్టిగా ఫాలో అయ్యేవారంట. సో మొత్తానికి కారణం ఏమున్నా మనుస్మృతిని 2nd century నుంచో, 8th century నుంచో, లేక 17th century నుంచో, ఏ టైం అయితే ఏంటి, ఆ బుక్కునైతే డెఫినెట్గా ఫాలో అయ్యారు. తక్కువలో తక్కువ 300 years అయితే నడిచింది. అది సక్సెస్ఫుల్గా ఫాలో అవ్వబట్టే కదా చిన్నప్పటి నుంచి అంబేద్కర్ని ఎఫెక్ట్ చేసింది. యూ కాంట్ డినై దట్ ఫ్యాక్ట్. అందుకే ఆయన ఈ అన్టచబిలిటీ మీద ఫైట్ చేసేటప్పుడు మనుస్మృతిని పబ్లిక్గా తగలబెట్టాడు. ఆయనతో పాటు కొంచెం ప్రపంచం ఎరిగిన బ్రాహ్మిన్స్ కూడా తగలబెట్టారు ఆ పుస్తకాన్ని. మన అదృష్టం ఏంటంటే అట్లీస్ట్ మనకి మన ధర్మాన్ని క్రిటిసైజ్ చేసే, కమెంట్ చేసే, రిజెక్ట్ చేసే రైట్స్ ఉన్నాయి. వేరే రిలీజియన్స్ అయితే అది కూడా చేయలేరు. సో దట్స్ ద బ్రీఫ్ హిస్టరీ బిట్వీన్ కాస్ట్ అండ్ ఇట్స్ డిస్క్రిమినేషన్. మరి ఇప్పుడు 100 ఏళ్లుగా నడిచిన కాస్ట్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్కి అంబేద్కర్ ఇచ్చిన సొల్యూషన్ ఏంటి? ఒకప్పుడు సో కాల్డ్ అప్పర్ కాస్ట్లో ఉన్న వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేశారని ఇప్పుడు అదే కాస్ట్లో ఉన్న వాళ్ళకి అన్యాయం చేస్తున్నారా? అందరూ అనుకున్నట్టు కాన్స్టిట్యూషన్ రాయడానికి కష్టపడింది వేరే వాళ్ళైతే క్రెడిట్ అంబేద్కర్కి ఇస్తున్నారా? ఇవన్నీ నెక్స్ట్ పార్ట్ అయిన కాస్ట్ అండ్ కాన్స్టిట్యూషన్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పటికే దగ్గర 17 minutes అయింది, ఇంకా లాగితే టూ లాంగ్ అయిపోవచ్చు. సో ఎప్పట్లాగే షేర్ చేయండి. మీకు కాస్ట్ పేరు పైన ఎప్పుడైనా ఏదైనా డిస్క్రిమినేషన్ జరిగితే లెట్ మీ నో. నేనేమైనా అనుకోకుండా ఎవరి కుల, మత, జాతి, లింగానికి సంబంధించిన భావాలని నా ఇగ్నోరెన్స్ వల్ల హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ సారీ. నా ఇంటెన్షన్స్ ఒకళ్ళని కించపరచడం కాదు, జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం. అండ్ ఎస్, అది పెద్దరాయుడు సినిమాలో డైలాగు, బట్ ఐ మీన్ ఇట్. సో అదండి మ్యాటర్. ఇంకుంటా మరి. నా పేరు అజయ్ పాదర్తి. విల్ మీట్ యూ విత్ ద నెక్స్ట్ పాడ్. బాయ్.